బాస్ సీజన్ 9 లైవ్ చూడాలంటే నిజంగా పిచ్చిలేస్తుంది. అసలు 1 గంటకి 'బిగ్ బాస్' కంటెస్టెంట్స్‌ను నిద్ర లేపుతున్నట్టుగా లైవ్ స్టార్ట్ చేస్తున్నాడు. ఇక ఆ లైవ్‌లో మెయిన్ పాయింట్స్ అన్నీ కూడా కట్ చేసేసి ఓన్లీ కిచెన్‌లో వండుకున్నది, బాత్రూమ్‌లు కడిగినవి ఇవే చూపిస్తున్నాడనమాట. ఇకపోతే లైవ్‌లో ప్రెజెంట్ తనూజ బాత్రూమ్స్ కడిగే డ్యూటీ తీసుకుంది. ఇంకా బాత్రూమ్స్ కడగకుండా గార్డెన్ ఏరియాలో కూర్చొనుంటే కళ్యాణ్ అక్కడికొచ్చి "ఏమైంది తనూజ? ఇంకా నీ అలక పోలేదా? సరే వెళ్లి ఫ్రెష్ అవ్వచ్చు కదా" అని అడుగుతాడు. ఆ మాటకి తనూజ "ఇంకా ఎక్కడ? అందరూ ఫ్రెష్ అవ్వాలి, బాత్రూమ్స్ కడగాలి. ఆ తర్వాత మేము ఫ్రెష్ అవ్వడానికి అవుతది. ఇంక నాతో పాటు పార్ట్నర్ అయితే అదిగో అక్కడక్కడ తిరుగుతున్నాడని" సుమన్ శెట్టి గారి కోసం చెప్తూ ఉంటుందనమాట తనూజ. ఇద్దరికిద్దరు తోడు దొంగలే అంటూ కళ్యాణ్ అనేసరికి "మేమేం తోడు దొంగలమా? నువ్వే తోడు దొంగలకి అధ్యక్షుడివి" అంటూ కళ్యాణ్ అలానే తనూజ ఇద్దరు గార్డెన్ ఏరియాలో చిన్న పిల్లలు తిట్టుకున్నట్టుగా తిట్టుకుంటూ ఉంటారనమాట. ఇక ఎవరు వాష్‌రూమ్‌లో ఇమాన్యుయల్ అలానే ఎవరు గౌరవ్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక గౌరవ్ అంటాడు, "నేను ఫుల్లు టెన్షన్ అయ్యాను ఎలిమినేషన్‌లో. ఎందుకంటే నేను మాధురి గారు ఎలిమినేషన్‌లో నిలబడ్డాం. నేను ఎలిమినేట్ అయితే ఇంటికి వెళ్ళిపోవడమే. మాధురి గారు ఎలిమినేట్ అయితే ఖచ్చితంగా తనూజ దగ్గర ఉన్న పవర్ వాడుతుంది కదా! మాధురి గారు సేవ్ అవుతారు. అలా అయినా నేనే కదా వెళ్ళిపోవాలని నేను ఎలిమినేట్ అవుతానని డిసైడ్ అయిపోయాను. తనూజ చేతిలో మొత్తం ఎలిమినేషన్ ఉంది అని. థాంక్ గాడ్ తనూజ అయితే పవర్‌ని యూజ్ చేయలేదని" ఇమ్ముకి చెప్తూ ఉంటాడు. ఇంకోవైపు గార్డెన్ ఏరియాలో నిఖిల్ అలానే రీతు కూర్చొని ఉంటారు. నిఖిల్ అసలు "నువ్వు ఇంత ఫ్రీగా ఎలా ఉండగలుగుతావు? ఒకరిని ఎలా ట్రస్ట్ చేస్తావు అంత ఫ్రీగా?" అని అడిగితే, "ఇక్కడే కాదు నేను ఎక్కడైనా సరే ఒకేలాగా ఉంటాను. బయటైనా సరే ఎవరితో అయినా తిట్టుకున్నా, కొట్టుకున్నా తర్వాత కనిపించినప్పుడు నేను ఫ్రీగా మాట్లాడేస్తాను గానీ, దేన్ని కూడా నేను క్యారీ ఫార్వర్డ్ చెయ్యను. ఈళ్ళతో ఆడితే నాకు ఆట ప్లస్ పాయింట్ అవుతది, మైనస్ అవుతదని నేను ఆలోచించను. అందరితో ఈక్వల్‌గా ఉంటాను. ఉండే మూమెంట్ ఎంజాయ్ చేసి ఇక నేను వెళ్ళాలి అన్నదే నా ఒపీనియన్ కానీ వీళ్ళతో ఆడితే గెలుస్తాను, వీళ్ళతో ఆడితే ఓడిపోతాను అనే ఫీలింగే నాకు లేదు. నాకు ట్రస్ట్ అనిపించే వాళ్ళని నేను నమ్ముతాను. ఆళ్ళతో గేమ్ ఆడతాను. వాళ్ళతో ఉంటాను. ఒకవేళ ఎవరితో అయినా కొట్టుకున్నా, తిట్టుకున్నా సరే అది వెంటనే మర్చిపోతానని రీతు చెప్తూ ఉంటుందనమాట లైవ్‌లో.